ఆల్ గుడ్ మార్నింగ్ అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షెట్టీస్ లైఫ్ స్టైల్. నేను మీ యమున భూషెట్టి. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారైతే అని అనుకుంటున్నాను. నేనైతే బాగున్నాను. ఇవాళ ఏంటంటే పిండి వంటలు చేయడానికి అయితే వెళ్తున్నాము. అలా అందరం కలిసి సరదాగా చేసుకుందాం అని అయితే వెళ్తున్నాము. ఇంకా నేను పొద్దున్నే రెడీ అయిపోయాను. ఇంకా 9 కల్లా స్టార్ట్ అయిపోవాలి. ఇంకా అందరం అక్కడ కలుసుకొని లంచ్ కూడా అక్కడే. నేను ఏమేమి స్పెషల్స్ చేశానో చూపిస్తాను రండి. ఇప్పుడే పనంతా అయిపోయింది. ఇంకా రెడీ అయిపోయాను. ఇంకైతే స్టార్ట్ అవుతుంది. స్పెషల్స్ అయితే చూపిస్తాను రండి. స్పెషల్స్ చేశాను. ఒక కర్రీ 2 కర్రీస్ అయితే చేశాను. ఇంట్లోకి ఒకటి, ఇంకా అక్కడ తీసుకెళ్ళడానికి అయితే ఒకటి చూపిస్తానండి. ఇది వచ్చేసి గుత్తి వంకాయ అండి. చాలా రోజులకు చేశాను ఈ కర్రీ. చాలా బాగుంటుంది అయితే అనుకుంటున్నాను. చాలా డేస్ అయిపోయింది, ఎందుకంటే మా ఇంట్లో మా హస్బెండ్ అయితే తినరు, అందుకే చేయడం మానేశాను. ఇంకా ఇవాళ అయితే చేశాను. ఇంక ఇదండి స్పెషల్. ఇంక ఇంట్లోకి వచ్చేసి చూపిస్తాను. దొండకాయ కర్రీ అనమాట. ఇది కొంచెం ఉంచాను, ఇంకా కొంచెం బాక్స్లో అయితే పెట్టేసుకుంటాను. ఇప్పుడు వచ్చేసి బ్రేక్ఫాస్ట్ ఉప్మా అయితే చేశాను. ఇంకా రైస్ కూడా పెట్టేసాను మా హస్బెండ్కి మధ్య. ఇంకా ఫుల్ వీడియో అయితే మిస్ కాకుండా అయితే చూడండి, చాలా బాగుంటుంది, చూసేయండి. బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఉప్మా అండి. వచ్చేసి గోధుమ రవ్వ ఉప్మా. మీరు ఎలా చేసుకుంటారో చెప్పండి. నేనైతే చాలా ఇట్లా పొడి పొడిగా అయితే చేసుకుంటాను. చాలా బాగుంటుంది. ఇలా అయితే మరీ మెత్తగా అయితే చాలా బాగుండదు అసలు. ఇలా అయితే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. అంటే కొంచెం వాటర్ వచ్చేసి కొంచెం తక్కువ వేయాలన్నమాట, అంతే. బాగుంటుంది. టిఫిన్ అయితే చేసేసి ఇంకా స్టార్ట్ అయిపోతాను, చూస్తుండండి. ఇంకా చేసే దగ్గరికి అయితే వచ్చేసాను, చూపిస్తానండి ఏమేమి చేస్తున్నారండి. నాకంటే ముందు అయితే ఆంటీ వాళ్ళు వచ్చి మొత్తం స్టార్ట్ అయితే చేశారు. ఇంకా మేము రావడమే లేట్ అనమాట. ఆల్రెడీ బూందీ అయితే పోస్తున్నారు. ఇంకా మిఠాయి చెక్కను అరిసెలు ఆంటీ వాళ్ళు కూడా చేసుకుంటున్నారు. ఈ ఆంటీ కనిపిస్తున్నారు కదా, ఆంటీ వాళ్ళ ఇంట్లోనే అనమాట. చాలా పెద్ద ఇల్లు వాళ్ళది, ఇండివిజువల్ హౌస్. అక్కడ మంచిగా కట్టెల పొయ్యి మీద సంక్రాంతి సంబరాలు విజయవాడ. సంక్రాంతి పిండి వంటలు, అదే లేదు సంబరాలు. కుమారి ఆంటీ హాయ్ చెప్పండి. చెప్పండి. ఆ గంటలు హాయ్ చెప్పండి ఆంటీ. చెప్పండి. మిఠాయి చెక్కకి బూందీ రెడీ. పాకం, దీనికి పాకమా? బెల్లం పాకం. బెల్లం మిఠాయి మా సైడ్ ఎక్కువ చేయరు, ఇది చాలా తక్కువ. ఒక్కొక్కరు ఒక వర్క్ అయితే షేర్ చేసుకున్నాం. కొందరైతే పిండి జల్లిస్తున్నారు, ఇంకా కొందరైతే బయటికి పిండి పట్టించుకోవడానికి అయితే వెళ్తున్నారు, ఇంకా కొందరైతే ఇట్లా పొయ్యి దగ్గర అవుతున్నారు, కొందరు హెల్పింగ్ అలా ఉన్నారు అనమాట. ఒక్కొక్కరు ఒక్కొక్క వర్క్ అయితే చేసుకుంటున్నాం అనమాట. ఎవరం ఖాళీగా లేము. అలా అయితేనే పిండి వంటలు పూర్తిగా అయిపోతాయి కదా. కానీ అంత మంచిగా అనిపిస్తుంది కదా, అందరం కలిసి ఒకే దగ్గర చేసుకుంటే సరదాగా మాట్లాడుకుంటూ ఎంతో చక్కగా అనిపించింది అనమాట మాకైతే. మళ్ళీ మా ఎఫ్ఎం ఇందాక పాడాగా చక్కగా మన పాడారుగా తడసప్తమి అప్పుడు పోయే సంవత్సరం వీడియో ఉంది మీది. పంపించిందా? తన దగ్గర ఉంది, యూట్యూబ్ లో పెట్టాను కదా, కూర్చుని చక్కగా పాడుతున్నారు. చెప్పాను కదా లంచ్ కూడా ఇక్కడ అని. లంచ్ లో స్పెషల్స్ ఏందో చూపిస్తారు అంది. ఒక్కొక్కరు ఒక్కొక్క ఐటమ్స్ అయితే తీసుకొచ్చుకున్నాం అనమాట. ఇంకా లంచ్ వచ్చేసి ఇక్కడే ఇంకా కనిపిస్తుంది కదా, ఇక్కడే అనమాట. స్పెషల్స్ ఏందో చూపిస్తానండి. అంతమందిలో ఎవరు 2-3 వంట చేస్తారు అనుకుంటే అందరూ మ్యాక్సిమం ఏదో ఒక కూర అయితే తీసుకొచ్చారు. నేను గుత్తి వంకాయ తీసుకొచ్చిన, వంకాయ టమాటా, పప్పు అండ్ కాలీఫ్లవర్ ఫ్రై, ఇంకా పప్పు 2 రకాలు, ఇది చల్లమిరపకాయలు, ఇంకా రైస్ వచ్చేసి ఆంటీ అయితే పెట్టేశారు. ఇంకా అన్నీ ఉన్నాయన్నమాట. ఎంత మంచిగా అనిపించింది. అసలు కర్రీస్ ఎక్కువైపోయినాయి, రైస్ తినలేకపోయినాం. అన్నీ మస్తు ఉండే కూరలు అయితే. నాకైతే మస్తు నచ్చింది. ఇట్లా ప్లేట్లో అందరికి పెట్టి సర్వ్ అయితే చేసాం మేమే. నా కర్రీకి అయితే అందరూ మంచి కాంప్లిమెంట్స్ ఇచ్చారు. మంచిగా ఉందంట గుత్తొంకాయ అయితే. అంటే నేను ఎక్కువ చేయను, మా హస్బెండ్ డిన్నర్ కాబట్టి మా ఇంట్లో. ఇంకా అందరం అయితే ఒకేసారి లంచ్ అయితే చేసాం. ఇంకా లంచ్ చేసాక మళ్ళీ స్టార్ట్ చేసాం అనమాట చేయడం అయితే. ఆ రోజు ఆల్మోస్ట్ 9:30 అయితే అయిపోయింది. టైం ఎంత అవుతుంది? కాదు, ఇంకా టైం ఎంత అవుతుంది చెప్పండి. ఇప్పుడు 6:30 అవుతుందా? మనం ఎన్నింటికి స్టార్ట్ చేసినాం? 10ంటికి. ఇంతవరకు కూడా అవ్వలే. కానీ ఎంతమంది వంటలు అయినాయి? 6 అరిసెలు, బూందీ, మిఠాయి లడ్డు, 6 కంప్లీట్ అయినాయి. సూపర్ కదా అసలు. మహిళా శక్తి నిద్ర లేచింది మహిళలో. టైం వచ్చేసి 8:30 అయిపోయింది. పొద్దున ఎప్పుడో 10కి స్టార్ట్ చేస్తే ఇంక ఈ టైం అయితే అయింది. అయినా కూడా ఇంకా కొంచెం మిగిలి ఉన్నాయి.
నేను అసలు ఏం చేసుకోలేదు. రేపు నేను స్టార్ట్ చేస్తాను. రేపు ఏమేమి చేసుకుంటానో మీకు వీడియో వెళ్ళి చెప్తాను. ఇక స్టే ట్యూన్. వీడియో అయితే కంప్లీట్ అవ్వలేదు. నేను రేపటిది కూడా తీసి ఒకటేసారి పోస్ట్ చేద్దామని అయితే అనుకుంటున్నాను. చూద్దాం రండి రేపు ఏమేమి అవుతాయో. పిండి ఉంది ఒక దాంట్లో, టేస్ట్ చూడండి. ఎన్ని బూందీలేని? 3 బూందీలు కదా. ఎలా ఉంది? సూపర్, చాలా బాగుంది కదా. బయట కూడా ఇంత టేస్ట్ కదా నిజంగానే. ఫస్ట్ టైం చూడడం. నేను కూడా రేపు కంపల్సరీ ఇది చేసుకోవాలి. లక్ష్మక్క నువ్వు టేస్ట్ చూసినావా? ఎలా ఉంది? చాలా బాగుంది. అది నాది కాదు, రేపు నాది చూసినాక చెప్పు రివ్యూ. చాలా నాకు నిజంగా టేస్ట్ అయితే సూపర్గా వచ్చింది. ఇంకా రేపటి ఎట్లా ఉంటాయో చూద్దాం. నైట్ 9 అయిపోయింది సార్. రేపు యోగాకి రాలేం సార్. ఇవాళ అయితే డే 2 పిండి వంటలు చేయడంలో. ఇవాళ కొంతమంది అయితే స్టార్ట్ చేశారు. ఇవాళ రోకలతో దంచి కూడా అరిసెలు అయితే చేస్తున్నారు. చూపిస్తాను. అరిసెలు ఈ మధ్యలో అసలు ఎవ్వరు ఇట్లా దంచి అయితే చేయట్లేదు కదా, అదే రోకలతో కొట్టించి. అప్పట్లో ఇలానే చేసేవారంట కదా, మా అమ్మమ్మ కూడా చెప్తున్నారు. నేను పుట్టిన దగ్గర నుంచి అయితే ఎవరు ఇలా చేసి చేయడం అయితే నేను అసలు చూడలేదు. అంటే వాళ్ళ ఇంట్లో ఫస్ట్ టైం చూస్తున్నాను. నిజంగా ఆ అరిసెలకి అసలు చాలా డిఫరెన్స్ ఉంది. కానీ ఎంత టేస్టీ ఉన్నాయో అవి మాత్రం. ఇంకా నెక్స్ట్ డే కూడా అదే హుషారుతోనైతే స్టార్ట్ చేసాం. ఇంకా ఆంటీ వాళ్ళైతే అట్లా రోకలతో కొట్టించి అయితే 1 కేజీ వరకు అయితే అరిసెలు చేశారు వాళ్ళ ఇంట్లో వరకు అయితే. ఇంకా అందరు అంతమంది ఉన్నారు చూడండి. అందరు ఎంత మంచి ఎనర్జెటిక్గా చేశారు. ఇంతకు నేనేం చేశానో చెప్పలేదు కదా, అదే చూపించాను కదా. మిఠాయి చెక్కను బూందీ మిక్చర్ అయితే చేసుకున్నాను నేను. ఇంకా అంతే. అరిసెలు అయితే అమ్మ చేసిద్ది కాబట్టి నేను చేయలేదు. ఇంకా మా ఇంట్లో సకినాలు పిండి వంటలు అయితే స్టార్ట్ చేయాలి ఊరెళ్ళి అయితే. ఇంకా ఎంత సరదాగా మాట్లాడుకుంటే ఎంత మంచిగా అనిపిస్తుంది కదా చూడడానికి. నాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది. మా ఇంట్లో వాళ్ళు వీడియోస్ పెడుతుంటే ఎవరు వాళ్ళు అంత మంచిగా చేసుకుంటున్నారు మీరు అని పలకరిస్తుంటే మంచిగా అనిపించింది. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా అయితే చూసినందుకు థ్యాంక్ యూ అండి. అండ్ నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. కొంచెం సపోర్ట్ చేస్తే నాకు ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే తీయాలనిపిస్తుంది కదా. ఇంకా ఏమేమి వీడియోస్ కావాలి నా నుంచి అయితే మీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.